హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో కొత్తగా చూస్తున్న ఎవరైనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. నేనైతే గోరింటాకు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు కూడా ఇలాగ పండుద్ది. కాకపోతే నేను ఒకసారి యూట్యూబ్లో ఒక చిట్కా అయితే చూశాను ఫ్రెండ్స్, ఒక వీడియో. అది అయితే నేను ట్రై చేశాను. ఎందుకంటే గోరింటాకు నేను తెచ్చుకున్న రోజే నాకు పెట్టుకోవడం అయితే జరగలేదండి. రుబ్బుకుని పెట్టుకోవడం నాకు ఫ్రిడ్జ్లో 4 డేస్ అయితే నేను గోరింటాకు అయితే పెట్టాను. ఎవరో ఒకరు అన్నారు, గోరింటాకు అన్ని రోజులు పెట్టి ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటే పండదు అన్నారు. నేను యూట్యూబ్లో అయితే ఈ వీడియో అయితే చూసానండి. ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి. నేను ఆ ప్రాసెస్ అయితే అంతా చేశానండి. ఇలాగ చింతపండు, లవంగాలు, టీ పొడి ఇవన్నీ వేసి నానబెట్టేసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మరిగించి అది ఒక పొంగ అయితే వచ్చేలాగా దింపేసుకుని చల్లారిపోయాక ఇదిగోండి గోరింటాకు అయితే 4 డేస్ అయిందండి. చూడండి ఫ్రెష్గా ఉంది అనుకుంటున్నారా? ఫ్రెష్ అయితే కదా 4 డేస్ అయింది. ఇలాగైతే నేను గోరింటాకు అయితే మిక్సీ పట్టేసుకుని ఆ వాటర్ వడకట్టేసుకుని వాటర్ అయితే పోసుకున్నాను. నేను ఎప్పుడు కూడా టమాటా వేస్తానండి. టమాటా ఒక్కటే వేస్తాను నేను. ఆ టమాటా కూడా ఎందుకులే అని టమాటా కూడా వేసేసుకున్నాను. ఇదిగో ఇదైతే వీడియో మీకు చూపించలేదండి. ఆర్తకర్పూరం 4-5 ఆర్తకర్పూరం నలిపేసుకుని వేసుకుని పొయ్యి మీద కూడా ఇది కూడా మరిగించేసుకుని మనం ఈ వాటర్ పెట్టుకునేటప్పుడు గోరింటాకు చేతికి రాసుకుని ఇలాగైతే పెట్టుకున్నాను. ఈ వీడియో కూడా తన డిజైన్ అండి. ఇది కూడా నేను ఎప్పుడు లవ్ సింబల్ అయితే వేసుకుంటానండి. కాకపోతే ఈసారి ఇది నచ్చి సరే చేతి నిండా ఉంది కదా అని వేసుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. బాయ్.